హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెగిటివ్ పాజిటివ్ అన్నీ చెప్తాను. బయట పబ్లిక్ కానీ ఫ్యాన్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, ఆ నెగిటివ్ చెప్పి దాన్ని నా వెర్షన్లో పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఎంతవరకు కరెక్ట్ కాదనేది మీరే తీసుకోవాలి. అలాగే ఫ్యామిలీ ఇచ్చిన లీక్స్ ఏంటి అది కూడా చెప్తాను. విష్ణుప్రియకి పృథ్వీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు ఇది కూడా చెప్తాను. టేస్టీ తేజ సింపతి కోసమా ఇది కూడా చెప్తాను. నెగిటివ్స్ చెప్పి ఆ నెగిటివ్స్లో నుంచి పాజిటివ్ ఎందుకనేది ప్రతి ఒక్కరిది చెప్తాను, రెండూ చెప్తాను. అలాగే ఫ్యామిలీ ఇచ్చిన లీక్స్ ఏంటి అది కూడా చెప్తాను. ఇంకొకటి, నేను ఒక 2-3 దగ్గర, అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం కాదు, నేను చూసిన ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 దగ్గర, చాలా దగ్గర కొన్ని మెసేజ్లు చూశాను. యష్మి వాళ్ళ ఫాదరు వచ్చినప్పుడు నిఖిల్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత యష్మి తీసుకుంది ఇలాంటి కూతురు అన్నారు. దాని గురించి కూడా చెప్తాను. ఇలాంటి ఎదవలు కూడా ఉంటారా, తండ్రి కూతురు బాండింగ్కి కూడా ఇలాంటి ఎదవలు కూడా ఉంటారా అనేది, నేను ఉన్నారు ఆల్రెడీ, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, అలాంటి ఎదవలు ఉన్నారు. సో దాని గురించి చెప్తాను. యష్మి వాళ్ళ ఫాదర్ గురించి చెప్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్క ఇంట్లో ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఒక్కొక్క ఇంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు. ఎంత డిఫరెంట్గా ఉన్నా తండ్రి ఎప్పుడు కూడా కూతురు మంచి కోసమే చూస్తాడు. కూతురు బాగుండాలి, కూతురు ఏ ప్రాబ్లమ్స్లో పడకూడదు, కూతురు మంచి పొజిషన్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి డబ్బుని ఇంట్లోకి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తాడే కానీ కూతురు చెడిపోవాలి, కూతురు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఆలోచించడు. కొన్ని ఇళ్ళల్లో అలా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటారు, స్ట్రిక్ట్గా పెంచుతారు, డిసిప్లిన్. ఇప్పుడు ఆయన మిలిటరీలో ఉన్నంటే మిలిటరీలో ఉన్న వ్యక్తి డిసిప్లిన్ ఉంటుంది ఆటోమేటిక్గా. అది సో అది నాకు తెలీదు, యష్మి గారు వాళ్ళ ఫాదరు మిలిటరీలో అనేది నాకు పూర్తిగా వివరాలు తెలియవు. ఒకవేళ ఆయన మిలిటరీలో ఉంటే, మిలిటరీ అంటేనే డిసిప్లిన్ అండి, ఆ ఫ్యామిలీ కూడా అలానే డిసిప్లిన్గా పెరుగుతుంది. దాన్ని మనము ఆ డిసిప్లిన్లో దాన్ని మనము అభద్రత, మనకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు అనుకుంటే చాలా తప్పు. తల్లిదండ్రులు డిసిప్లిన్గా పెంచుతున్నారు లేదా భయం పెట్టి పెంచుతున్నారు అంటే మీ జాగ్రత్త కోసమే, మీ మంచి కోసమే. ఇప్పుడు నేను నా కూతురు ఉన్నాము, రోజంతా ఫైట్ చేసుకుంటాం, కొట్టుకుంటూ ఉంటాం, అంటే ఫ్రెండ్లీగా ఉంటాను, అంటే ఎక్కడ అరవాలో అక్కడే అరుస్తాను. ఓన్లీ నేను ఎడ్యుకేషన్ చదువు దగ్గర మాత్రమే వాళ్ళని కొద్దిగా స్ట్రిక్ట్గా చూస్తాను, మిగతా అంతా నార్మల్గా ఉంటాను. సో వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్తాను. జస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోమని చెప్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను నా కూతురుతో. కొట్టుకుంటాము ఇద్దరము, ఫైట్ చేసుకుంటాము, అదే సినిమాలో కరాటే ఫైట్ చేసుకున్నట్టు చేసుకుంటాం ఇద్దరం, అలా ఉంటాం. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని కూడా నెగిటివ్ చేసి మెసేజ్లు పెడుతున్నారు. నిఖిల్ కాళ్ళు మొక్కిన తర్వాత యష్మి కాళ్ళు మొక్కిందంట. అరే, వాళ్ళ బాండింగ్ అంత లేదు. యష్మి గారి మనసులో, మైండ్లో ఎలా ఫిక్స్ అయిందంటే, మా నాన్నగారు నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచారు, ఆ అమ్మాయి కూడా ఈరోజు రిలీజ్ అయింది మా నాన్న ఇలాంటి సైడ్ కూడా ఉంది అని. సో ఏ తండ్రికైనా కూతురు గురించి చాలా ప్రేమ ఉంటుంది, అది మీకు అర్థం కాదు. ఇలాంటి మెసేజ్లు కూడా ఎదవలు. సో అలా ఏం లేదండి. అంటే రాగానే తండ్రికి కాళ్ళు మొక్కితే వాళ్ళు గొప్ప, ఇదంతా తుపాస్. అసలు ప్రేమ అనుబంధం అనేది అది ఇక్కడ ఉండాలి. కాళ్ళు మొక్కితేనే ప్రేమ వస్తుంది, ఈ వేస్ట్ మాటలు ఇవన్నీ. సో అక్కడైతే నాకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. నిఖిల్ కాళ్ళు మొక్కిన తర్వాత యష్మి కాళ్ళు మొక్కిందని నాకు అదైతే పెద్దగా ఇదేం లేదు. వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. సో యష్మి గారు కూడా ఈరోజు వాళ్ళ ఫాదర్ గురించి బాగా చాలా అర్థం చేసుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళ ఫాదర్ ఈ సైడ్ ఇది కూడా ఉందా అనేసి. సో నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు యష్మి గారు ఇంకా వాళ్ళ ఫాదర్తో అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసి అయితే ఇది పాజిటివ్, నెగిటివ్ అయితే కదా. నెక్స్ట్, పృథ్వీ వార్నింగ్ ఇచ్చాడు విష్ణుప్రియకి, ఇది కూడా చెప్తాను. ఇది ఎలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిందంటే, మా ఫ్యామిలీ వస్తే, మా మదరో ఫాదరో వస్తే పృథ్వీ అన్నాడంట, నువ్వు ఎగస్టాల్ చెయ్యొద్దు అని చెప్పి విష్ణువుని అన్నాడని. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఇది నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ చెప్తాను. నెగిటివ్గా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, పృథ్వీ వెనక పడింది, ఇప్పుడు చీ కొడుతున్నా పడుతుంది, ఫ్యామిలీ వస్తే ఎగస్టాల్ చేయకుండా కరెక్ట్గా ఉండని వార్నింగ్ ఇచ్చాడు, వాడు ఎంత మాత్రం కరెక్టు, ఈ అమ్మాయికి సిగ్గులేదు, అది ఇది అంటున్నారు. సో ఇది నెగిటివ్. పాజిటివ్ నేనేమంటానంటే, ఇప్పుడు పృథ్వీ సైడ్ చెప్తున్నా. పాజిటివ్ అది పృథ్వీ సైడ్ కావచ్చు, విష్ణుప్రియ సైడ్ కావచ్చు. ఇప్పుడు పాజిటివ్ నేనేం చెప్తానంటే, పృథ్వీ మనసులో అలా లేనప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏదన్నా, అంటే ఇప్పుడు పృథ్వీని ముద్దు పెట్టుకోవడం, ఇదంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం, నాకు తెలిసినంత వరకు
పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని ఏమన్నా క్రియేట్ అయితే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది, కొద్దిగా పృథ్వీకి చూడడానికి బాగుండదేమో ఆ ఉద్దేశంతో విష్ణుప్రియని కొద్దిగా జాగ్రత్తగా ఉండు, అంటే మరి ఓవర్గా ఇష్టాలు చేయకుండా జాగ్రత్తగా ఉండు, ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. అంతేగాని మరి విష్ణుప్రియ అంటే ఇష్టం లేదు, జస్ట్ ఫ్రెండ్. సో కొన్ని దగ్గరలో కూడా విష్ణుప్రియని దూరం పెట్టినాడు, కొన్ని దగ్గరలో అసలు విష్ణుప్రియ వద్దనుకున్నాడు. సో ఆ విధంగా చెప్పాడు. ఇది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు, కానీ నెగిటివ్గా, ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో విష్ణుప్రియ ఫాదర్ వచ్చినప్పుడు కూడా పృథ్వీ కూడా అలానే దూరంగా ఉంటాడు, ఎగస్టాల్ చేయకుండా. సో నాకు తెలిసినంత వరకు పృథ్వీ సైడ్ ఇది నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పెద్ద మాట ఏం కాదు అని నాకు అనిపించింది. అది నెగిటివ్ ఏం కాదు అనిపించింది. ఇకపోతే టేస్టీ తేజ సింపతి కోసమే ఏడుస్తున్నాడా అంటే ఇది నెగిటివ్. ఫస్ట్ నెగిటివ్ చెప్తాను, నేను అనుకున్నది కాదు, సోషల్ మీడియాలో వస్తున్న మెసేజెస్ కానీ ఇవి నేను చూసిన వాటి వరకు చెప్తాను. దాన్ని నేను పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సోషల్ మీడియాలో అంతా సింపతి కోసమే, ఓట్ల కోసమే ఏడుస్తున్నాడు అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో చూసిన విధానము, ఎలాగో పంపిస్తారని తెలిసినా కూడా ఆయన ఇదంతా ఓవర్ డ్రామా చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి సరే అది నెగిటివ్ అనుకుందాం. పాజిటివ్ నేనేమంటానంటే ఇప్పుడు మనకి వస్తారు రాకపోవచ్చు, 50-50% ఎత్తుకుందాం. ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు మా అమ్మని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే చాలు, నాకు కప్పుతో పని లేదు అన్న వ్యక్తి సడన్గా ఈ ఓటింగ్ ద్వారా వరస్ట్ పర్ఫార్మర్ అని తనకి ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాదని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మనసులో బాధ ఉంటుంది. ఆ బాధ కళ్ళ నీళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుండేది. ఇప్పుడు నబిల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చింది, రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అది సింపతి కోసమో ఓట్ల కోసం ఏడ్చేది కదా, కన్నీళ్ళు అనేటివి నిజం అండి. ఇప్పుడు పర్టికులర్గా సింపతి కోసం ఏడాలంటే దాన్ని ఒక డ్రామా క్రియేట్ చేసి ఓ తగి ఇదైపోయి ఒక 10 మంది ఉన్న ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఏడవడం అది సింపతి క్రియేట్ చేయడం, ఓట్ల కోసం వాళ్ళందరూ ఓదారుస్తుంటే అది వేరు. సో ఇప్పుడు టేస్టీ తేజాలు ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే అవినాష్ వెళ్ళాడు, రోహిణి వెళ్ళింది, అండ్ నిఖిల్ కూడా ఏడ్చాడు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళి తను ఒంటరిగా కూర్చొని ఏడుచుకుంటే ఇది సింపతి కోసం అయితే కాదు, అది జెన్యూన్, కళ్ళల్లో నీళ్ళు వచ్చేది జెన్యూన్ అండి, జెన్యూన్గా కళ్ళ నీళ్ళు వచ్చాయి. సో దాన్ని మనం సింపతి కోసమే చేస్తున్నాడు అనేది మటుకు కాదు. అలాగే ఇప్పుడు ప్రేరణ గురించి ఎత్తుకుంటే నెగిటివ్ సోషల్ మీడియాలో వస్తుంది. హిట్లర్గా మారిన ప్రేరణ మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తుంది మెగా చీఫ్గా. అంటే పనులు చెప్పడంలో కానీ, విష్ణుప్రియకి టార్చర్ పెట్టడంలో, అండ్ గౌతమ్కి వీక్ అంతా అంట్లు దోము అని చెప్పడంలో, యష్మి గారితో గొడవ వేసుకోవడంలో. యష్మి గారితో గొడవ ఏం జరిగిందంటే యష్మి గారు ఒక మాట అన్నారు, విష్ణుప్రియ ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండింది, మెగా చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీట్గానే లేదు అంటే. వాష్ బేసిన్ దగ్గర అన్ని భాషణలన్నీ పడుంటాయి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పోతే కూడా ఎక్కువగా ప్లేట్స్ అవన్నీ పడున్నాయి కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియ చేసినప్పుడు ఇలా లేదు అని ఏదైతే అనిందో యష్మి గారు, ఆ మాటకి ప్రేరణ గారు ఫీల్ అయిపోయి కొద్దిగా గొడవలాగా ఆర్గ్యుమెంట్ లాగా జరిగి ప్రేరణ గారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత గౌతమ్కి ఏదైతే పనిష్మెంట్ ఇచ్చిందో వీక్ మొత్తం అంట్లు దోమాలని, తను రూల్స్ ఫాలో అవ్వట్లేదని, తర్వాత హౌస్లో ఈమె అన్నీ చేసేస్తా, వేరే వాళ్ళ సామాన్లు కూడా ఈమె సర్దుతా, వేరే వాళ్ళ మేకప్ సామాన్లు కావచ్చు, కొద్దిగా పర్సనల్ సామాన్లు కావచ్చు, ఈమె సర్ది పెడతా, కొద్దిగా ఓవర్గా చేస్తుంది, కొద్దిగా కాదు మరీ ఓవర్గా చేస్తుందని చెప్పేసి జనాల టాకు, సోషల్ మీడియాలో కూడా టాకు. ఇది నెగిటివ్. నేనేమంటానంటే నేను పాజిటివ్గా తీసుకున్నాను దాన్ని. అంటే 10 వారాలు కంటెండర్, మెగా చీఫ్ కంటెండర్ దాకొచ్చి, మెగా చీఫ్ దాకొచ్చి లాస్ట్ 2 పొజిషన్లో 2 పొజిషన్లో నిలబడి కూడా అవుట్ అయ్యి వెళ్ళిపోయిన ప్రేరణ 11వ వారం మెగా చీఫ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. వీకెండ్లో నాగార్జున గారు వచ్చి మెగా చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యామని ఒక్క మాట అంటే ఆ మాట తీసుకోలేదు. అందువల్ల ఏంటంటే తనకి ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఎక్కడ కంప్లైంట్లు రాకుండా చెయ్యాలనే ఉద్దేశంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అంటే వీకెండ్లో నాగార్జున గారు మెగా చీఫ్గా ఫెయిల్ అయ్యావు అన్నారనుకోండి, ఇంకా అక్కడికి అయిపోయింది. ఆ మాట రాకూడదని, ఆ 100% ఎఫర్ట్ ఇవ్వాలని, ఇల్లు ఫ్యామిలీ వాళ్ళు వస్తే హౌస్ క్లీన్గా ఉండడం కానీ, సో అన్నీ కూడా 100% చెయ్యాలనే దాంట్లో
కొన్ని తప్పులు జరిగిపోతున్నాయి. ఆ కొన్ని తప్పులు జరగడం నార్మల్, దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది నా సైడ్ నుంచి పాజిటివ్. ఓకే, 100% పెట్టాలని, 100% కరెక్ట్గా ఉండాలి, ఎఫర్ట్స్ పెట్టాలనే ఉద్దేశంలో ఈ వర్క్ ఏదైతే డివైడ్ చేస్తుందో కొన్ని పర్సనల్గా వెళ్తుంది, దానివల్ల నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు అలా అదేనండి, బిగ్ బాస్ ఎవరిని నెగిటివ్గా చూపించాలనుకుంటే వాళ్ళు నెగిటివ్గా చూపిస్తూ ఉంటాడు, దానికి ఎవడేం చేయలేం. ఇప్పుడు అలా అనుకుంటే ప్రేరణ అనే మాటలు ఆపేయవచ్చు. ఇప్పుడు ప్రేరణకి యష్మికి జరిగిన గొడవలో లైవ్లో చూపించలేదు, అండ్ లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో కూడా పెద్ద చూపి, లైవ్లో కూడా కొద్దిగా చూపించాడు, దాన్ని పెద్దగా ప్రొలాంగ్ చేయలేదు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు గొడవ అనేది దాన్ని ఎందుకు లైవ్లో చూపించలేదు అంటే, ఎక్కువగా కానీ ఎపిసోడ్లో కానీ ఈ గొడవ అనేది ప్రేరణకి యష్మికి గొడవ పడిందంటే ప్రేరణ గారి ఓట్స్ యష్మికి పడవని ఇవంతా ఉంటే బిగ్ బాస్ మైండ్ సెట్ అది. బిగ్ బాస్ ఎలా ఎవరిని చూపించాలో ఆ టైంలో వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తుంటాడు. సో వాళ్ళు ఎవరిని లేపాలో వాళ్ళని లేపుతుంటాడో, ఎవరిని దించాలో వాళ్ళని, అది బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు ప్రేరణ గారిది కూడా ఏం పెద్దగా నెగిటివ్ అనిపించలేదు. అండ్ టేస్టీ తేజ సింపతి కోసం ఏడుస్తున్నాడు అంటే అదేం నాకు నెగిటివ్ అనిపించలేదు. అండ్ ఫ్యామిలీ ఇచ్చిన లీక్స్ ఏంటంటే, యష్మి గారి ఫాదరు సోలోగా ఆడు, మీరు గ్రూపులుగా మాట్లాడుకొని నామినేషన్స్ వేసేది కరెక్ట్గా లేదు అంటే, ఆయనకి పాపం పెద్దగా తెలుగు రాదు, ఆ వచ్చిన దాంట్లోనే చెప్పారు. సో ఆయన ఏదైతే చెప్పాడో, నా కన్నడ ఫ్రెండ్ ఉన్నారు, దాన్ని కొద్దిగా నేను వాడిని అడిగి తెలుసుకొని చెప్పాను. గ్రూప్గా ఆడద్దు, మీరందరూ మాట్లాడుకొని వచ్చి నామినేషన్స్ వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్పాడు. దానివల్ల గేమ్కి ఎఫెక్ట్ పడుతుందని చెప్పే విధంగా చెప్పాడు. నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారంట. నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా లీక్స్ ఇచ్చారంట సోలోగా ఆడమని. సో ఈరోజు లైవ్ చూసిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారో క్లియర్గా చూసి, నైట్ ఎపిసోడ్లో చూసి ఆ ప్రకారం మళ్ళీ రివ్యూ అయితే చెప్తానండి. కౌశి, నా వీడియోస్ చూస్తున్నారండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ నేను ఎప్పుడన్నా కొన్ని లైక్స్ అడిగానంటే చేయట్లేదు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ మటుకు కంపల్సరీ లైక్స్ చేయండి. కామెంట్స్ చేయడం ద్వారా ఏంటంటే అండి, నా వీడియో కొద్దిగా ముందుకెళ్తుంది. ప్లీజ్ కామెంట్స్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.